తాజాగా నేను శివాజీ గారు ఒక మాట మాట్లాడారు. ఆడవాళ్ళు ఇక్కడ వరకు బట్టలు వేసుకోకూడదు, ఇలా వేసుకోకూడదు, దరిద్రపు మండలం, ఈ పదాలు వాడారు. అయ్యే బేసిక్ చెప్తాను. అన్న రాంగ్ ఇంటెన్షన్తో అయితే చెప్పలేదు. ఆయన వాడిన పదజాలన కొద్ది డిఫరెంట్గా ఉండొచ్చాము, కానీ మా అన్న శివాజీ గారు ఎప్పుడూ రాంగ్ ఇంటెన్షన్తో అయితే చెప్పరండి. ఆయన చెప్పిన విధానం వేరు, అది బయటికి రీచ్ అయిన విధానం వేరు, అంతే. పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఇటువంటి పదజాలం వాడచ్చు. అది ఏంటంటే కొంతమంది ముక్కుసూటిగా మాడేవాళ్ళు ఉంటారు కదా, ఆయన ముక్కుసూటిగా మాట్లాడే మనిషి అలానే ఉంటాయండి ఒక్కొక్కసారి. అంటే బట్ ఒకటే ఏదో చెప్పాలనుకున్న టైంలో ఒక హీట్ మూమెంట్లో ఆ బాధతో వచ్చిన మాటలే తప్ప ఓకే వాడకూడదులేండి, వాడారు. బట్ అన్నకు తెలుసు ఈజ్ నాట్ ఎన్ ఏ స్మాల్ కిడ్. అంటే అంతవరకు కూడా జాలీగా ఉన్నాడు. ఆ టైం వచ్చేటప్పటికి కొద్దిగా ఆయనకి ఎందుకంటే అప్పుడు జరిగిన మనం రాజాసాబ్ గారిది చూసిన తర్వాత నాకు కూడా బాధ అనిపించింది. మళ్ళీ అలా నలపకూడదు, అలా ఏంట్రా అనుకున్నాను. కానీ డ్రెస్సింగ్ గురించి నేను చెప్పట్లేదు, దట్ ఈస్ ఎవరి ఇండివిజువాలిటీ వారిది, మనం చెప్పకూడదు. ఎందుకంటే ఇది ఏమన్నట్టు ఫ్రీడమ్ రైట్స్ అయిన వెళ్ళిపోతారు, మనకు అనవసరం. ఎందుకంటే ఎలా ఉన్నా పద్ధతిగా ఉండి బాగుంటే చాలు, అందంగా కనిపిస్తే చాలు. మనకు అందంగా చూడాలని చూస్తాం కదా, దాన్ని అలా అని ఏం లేదు. ఆయన హీట్ మూమెంట్లో అలా చెప్పారు కాబట్టి, అంటే కొన్ని వర్డ్స్ కొద్దిగా రాంగ్ అనిపించిందిలే, బట్ ఆయన చెప్పిన విధానం అయితే రాంగ్ కాదండి, అంతే. యా, థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.